ఓకే 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 సంపత్ చెప్పారు కదా. ఓకే వెయిట్ శేఖర్ వచ్చిందా? మీకు ఒక చూపిస్తా అండి, ఎందుకంటే చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఏదైతే సంపత్ గారు మాట్లాడుతూ ఇది మన వైఎస్ఆర్సీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అధికారులు మాకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి. సార్ ధవళేశ్వరంలో కోల్పోయిన దానికి ఆర్డీఓ ఈ రోజు ఇచ్చిన వివరణ సార్, అది మొన్న ఇచ్చిన వివరణ కాదు సార్. ఆర్డీఓ గారు ఈ రోజు ఇచ్చిన వివరణ ఏంటంటే లక్ష్మీ శివజ్యోతి అండి ఆవిడ పేరు. ఈ పేపర్లన్నీ కూడా రఫ్ పేపర్లు కొన్ని ఉన్నాయి, కొన్ని జెరాక్స్ పేపర్లు ఉన్నాయి, ఏవి ఒరిజినల్ కాదు అని చెప్పి మీరు అధికారంలో ఉన్న మీ పార్టీ అధికారంలో ఉన్న అధికారులు చెప్తున్నారు. దాని గురించి తేల్చండి. ఇంకోటి కరకట్ట దగ్గర కూడా ఏదో ఫైల్స్ కాలిపోయాయి అని చెప్పేసి పొద్దున్న నిన్న ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చేయడం, పొద్దు నుంచి ఇదే రచ్చండి. అక్కడ కూడా ఆర్డీఓ గారు వచ్చి అయ్యా బాబు ఈ వేస్ట్ పేపర్స్ బయట మీద తగలబెడుతున్నాం. నిన్నటికి నిన్న పొన్నూరుదండి, పొన్నూరులో ఫైల్స్ మొత్తం మిస్ అయిపోయాయి అని చెప్పారు. తహసీల్దార్ గారు బయటకు వచ్చి ఏమీ పోలేదు, కేవలం మీడియా సృష్టి అని చెప్పారు. ఇది మొత్తం కూడా ఏంటంటే ఏదైతే మన అంటే సంపత్ గారు, సంపత్ రాజు గారు మాట్లాడుతూ వెరీ క్లియర్ గా చెప్పారు, ఏదైతే పోలవరానికి సంబంధించి నివేదిక వస్తుంది అని చెప్పి. నివేదిక రావటం కాదండి, ఆల్రెడీ వచ్చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కి నివేదిక ఇచ్చారు. మీ తప్పిదాల వల్ల మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు ప్రశ్నార్థకం అయిందని చెప్పి ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రోచ్ ఛానల్ దువ్వింది ఎవరండి? మేం కాదా? స్పిల్వే పూర్తి చేసింది మేం కాదా? స్పిల్ ఛానల్ కట్టింది మేం. దానికి పరిష్కారం ఉంది, దానిలో త్వరలోనే పరిష్కారం ఉంది. ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే చాతరాంతనంతో, ఎవరైతే అనాలోచిత సంపత్ వెయిట్ అండి, అందరి మీద కూడా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏం భయపడవలేదు. ఓకే సంపత్ తంది ఆడియో బ్రేక్ అవుతుంది, మీరు మాట్లాడకండి. ఆయన ఆడియో బ్రేక్ అవుతుంది కదా. డిస్టర్బ్ చేస్తే మీరు ఎవరు మాట్లాడలేరు అక్కడ. నేను అంత డిస్టర్బ్ చేయగలను. దయచేసి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పండి. ఇంకో విషయం అండి, సో స్పిల్వే పూర్తి చేసింది స్పిల్వే ఎవరు? 2 డయాఫ్రమ్ వాల్స్ పూర్తి చేసింది ఎవరండి? కొట్టుకుపోయింది రెండు కాపర్ డ్యామ్స్ పూర్తి చేసింది. ఓకే శేఖర్ ఇప్పుడు దాని మీదకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంజనీర్లు వీళ్ళందరినీ మనం లైవ్ లోకి తీసుకురావాలి. మీ ప్రభుత్వం అదంతా పెద్ద పంచాయతీ. ఓకే, శ్రీ సిటీలో ఈ రోజు అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారట. 15,280 మందికి ఉపాధికి కలబోతున్నారట రాగల సంవత్సరం 2 సంవత్సరాల్లోనే. సార్ ఒకటి అలా సినిమాలో ఒకటి ఉంటదండి, జరగాలి చెల్లికి మళ్ళీ 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 పెళ్ళండి. అట్లాగా ఈ రోజు శ్రీ సిటీలో ఆయన ఓపెన్ చేసిన వాటిల్లో నేను చెప్తాను సార్. మొత్తం శ్రీ సిటీ అనేది వైఎస్ఆర్ గారి హయాంలో ఆగస్టు 2008 శ్రీ సిటీ అనేది ఇనాగ్రేషన్ జరిగింది. 2008 ఆగస్టు సార్. దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ నాది, శ్రీ సిటీ నేనే తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడారు. నిస్సిగ్గుగా ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. శ్రీ సిటీలో ప్రస్తుతం ఈ 70,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయండి. మరో 5 ఏళ్లలో 1,00,000 మందికి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు రీసెంట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లో ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ 27 దేశాల కింద 185 కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ రోజు ఆయన ఓపెన్ చేసిన కంపెనీల్లో ఎల్జీ పాలిమర్స్ సార్, నైడెక్, ఈప్యాక్, నియోలింక్, ఓజీ ఇండియా, జెన్ లినిన్, నెక్స్ట్ బెల్ ఫ్లేవర్స్, జేజిఎల్ మెటల్, నెక్స్ట్ త్రినాథ్ ఇండస్ట్రీ, ఎవర్సెన్. తెలుసు అవన్నీ వచ్చినాయే కదండి మీడియాలో. మీరు చదివి వినిపించి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి సార్. డైకిన్, బ్లూ స్టార్ కూడా సార్, ఇవన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పిఆర్ ఇచ్చారండి. కానీ ఇవి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయ్యి భూమి పూజ పూర్తి చేసుకొని అవి ఉత్పత్తి కూడా ప్రారంభించిన కంపెనీల్ని నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా జరగాలి మళ్ళీ చెల్లి పెళ్లి అన్నట్టుగా ఎంత నిస్సిగ్గుగా. ఒక మాట అండి, ఒకే ఒక మాట క్లియర్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రోజులైంది అధికారంలోకి 2 నెలలు అయిందండి. ఏదైనా 100 కోట్ల ప్రాజెక్ట్ రావాలంటే కనీసం 6 నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా. మరి ఎన్ని ఎవరు తీసుకొచ్చారండి? మరి వైఎస్ఆర్ పార్టీ ఒక్క కంపెనీ రాలేదన్నారుగా, మరి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? రాత్రికి రాత్రి హోమ్